అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ తిరిగి దొరికిన జీవితం. రచన డి కామేశ్వరి గారు. 6వ భాగం. మనశ్శాంతి, నువ్వు దూరమైతే ఈ పాటి మనశ్శాంతి కరువవుతుందంది నీకెలా అర్థమవుతుంది సరోజ? నిట్టూర్చి అన్నాడు. ఇంకా ఇలాంటి మాటలు వినదలుచుకోలేదు. నేను వారం రోజుల్లో వెళ్ళిపోతాను కృష్ణమోహన్ గారు. ఇక్కడ ఉండి ఈ ఇంట్లో కలతలకి నేను కారణం అవ్వడం నాకెంత సిగ్గుగా ఉందో మీకు తెలియదు. ప్రతిరోజు ఏం జరుగుతుందోనని ప్రాణాలు బిగబట్టుకుని ఎన్నాళ్ళు గడపమంటారు నన్ను? వెళ్ళనీయండి, ఇంకా అడ్డు చెప్పకండి స్థిరంగా అంది. ఆమె వంక చూస్తూ ఆవేదనగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు మోహన్. వెళ్ళు సరోజ, నిన్ను ఉండమని అడగడానికి ఏ అధికారం లేని నాకు వెళ్ళవద్దనే అధికారం కూడా లేదు. సరోజ ఆందోళనగా చూసింది. ఒక్క క్షణం తర్వాత ఆమె మొహం గంభీరంగా మారింది. ఇదిగో, మీరిలా మాట్లాడి ప్రతిసారి నా కాళ్ళకి బంధం వేస్తున్నారు. ఏ అధికారంతో ఇక్కడుండాలో తెలియజెప్పలేని మీరు నన్ను ఈ మాటలతో కట్టిపడేయాలని చూడకండి. ఉండమనడానికి నాకు ఇంట్లో ఉన్న స్థానం ఏమిటి? తెలియజెప్పిన వాడు తప్పకుండా ఉంటాను. సరోజ గొంతు వణికింది. ఆమె వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. సరోజ చప్పున కళ్ళు తుడుచుకుంది. అంతలోనే గొంతు మృదువుగా మార్చి, పాలు తాగండి, చల్లారిపోతున్నాయి అంది ఏమీ జరగనట్లు. కృష్ణమోహన్ మారు మాట్లాడకుండా పాలు తాగేశాడు. గ్లాస్ అందిస్తూ, సరోజ, నీ ప్రశ్నకి జవాబు చెప్పగలిగే రోజు బహుశా ఈ జీవితానికి ఇంకా రాదేమో అంటూ అటు తిరిగి పడుకున్నాడు. సరోజ అతని వంక కొద్ది క్షణాలు చూసి నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయింది. రాత్రంతా కృష్ణమోహన్ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏదో సుడిగుండంలో చిక్కుకున్నవాడిలా ఉక్కిరి బిక్కిరి అవుతూ అందులో పూర్తిగా మునిగిపోక ముందే బయటికి ఎలా రావాలో తెలియక తల్లడిల్లిపోయాడు. ఎవరిని ఏమని సహాయం కోరాలో కూడా అంతుబట్టక వేదనతో నిరాశ నిస్పృహలతో రాత్రంతా గడిపాడు. ఒక్క క్షణంలో ఆవేశంగా ఏదో నిర్ణయం చేసుకునేవాడు ఆ నిర్ణయం అమలు జరపడం అంత సులువు కాదనింది తట్టగానే నీట మునిగిపోతున్నట్టు గిలగిలలాడేవాడు. రాత్రంతా నిద్రలేక ఏం చెయ్యాలో తేల్చుకోలేక సతమతమైన మోహన్ తల్లి చెప్పిన మాటలకి హతాశుడైపోయాడు. ఉదయం మరొక డాక్టర్కి ఆపరేషన్ అసిస్ట్ చేయడానికి వెళ్ళాడు. సాయంత్రం గీత తండ్రి వస్తాడు. ఆలోగా తనేం చేయగలడు? దిక్కుతోచక గాబరా పడ్డాడు. తల్లితో చెబితే ఆవిడ ఏమంటుందో కనీసం మనసులో మాట తల్లితోనైనా చెప్పుకోక ఆ బాధ భరించడం కష్టం అనిపించింది అతనికి. ఏమిటిరా బాబు అలా ఉన్నావు? సరస్వతమ్మ గదిలోకి వస్తూ ఆరాటంగా అడిగింది. మోహన్ ఏం మాట్లాడలేకపోయాడు. ఒక్క క్షణం ఎలా చెప్పాలో అంతుబట్టలేదు. ఆవిడ కొడుకు ప్రక్కన వచ్చి కూర్చుంది. ఏమిట్రా ఈ మధ్య ఇలా ఉంటున్నావు? ఏమిటో నీ బాధ చెప్పరా నాయనా? ఆవిడ ఆరాటంగా కొడుకుని చూస్తూ అడిగింది. అమ్మా, గీతని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఆమెతో నా జీవితం సాఫీగా వెడుతుందన్న నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. నాలో నా ఎన్నిక సరి అయింది కాదనిపిస్తుందమ్మా. ఏం చెయ్యాలో అర్థం కాని విషయం అయింది నాకు. నన్నేం చేయమన్నావు చెప్పమ్మా ఆవేదనగా అన్నాడు కృష్ణమోహన్. కొడుకు మనసులో రగిలే ఆలోచన ఇదేనన్న సంగతి ఆమెకు అర్థమైంది. కొడుకు చెప్పకముందే కానీ ఏ విషయంలోనూ తనంతట తను పైకి తేలని ఆమె కాబోయే కోడల గురించి ఏమనగలదు? నిజానికి సంబంధం స్థిరపరిచినప్పుడు ఆమె చాలా ఆనందించింది. వంశము, కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు సరిపోయి బంగారు బొమ్మలాంటి కోడలు రాబోతున్నందుకు చాలా ఆనందించింది. కానీ సంబంధం స్థిరపడడం వెంటనే భర్త పోవడం ఆమెకి ఏదో అపశకునంలా తోచింది. శుభమా అని శుభకార్యం తలపడితే ఇదేమిటిరా అని మదనపడింది. అంత దుఃఖంలోనూ అయితే తన మనసులో మాట పెదవి దాటనీయలేదు. ఆఖరికి ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలేమిటి అని తనకు తానే నచ్చజెప్పుకుంది. భర్త పోవడం, పెళ్లి వాయిదా పడడం, గీత ఆ ఊళ్ళోనే ఉండడం, ఇంటికి రాకపోకలు ఆరంభించిన దగ్గర నుంచి క్రమక్రమంగా గీత మనస్తత్వం అర్థమై ఆమె మనసులో ఏదో భయం తొంగి చూడసాగింది. గీత మొదట్లో ఇంట్లో తిరుగుతుంటే కూతురు లేని లోటు తీరుతున్నట్టు సంబరపడింది ఆవిడ. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ గీత పట్ల సదాభిప్రాయం మంచులా కరిగిపోసాగింది.
ఆమె వేషభాషల తీరు చూసి ఈ కాలం పిల్లలు ఇంతే అని సరిపెట్టుకున్న ఆమె వైఖరి చూస్తే కుదురుగా కాపురం చేసే లక్షణాలు అని కనిపించలేదు. మరో అమ్మకన్న పిల్లని తనెందుకు అనుకోవడం? గారాభంగా పెరిగిన పిల్ల, పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయిలే అని తనకి తను నచ్చజెప్పుకుంది ఆవిడ. తనని బుద్ధిగా లక్ష్య పెట్టకపోవడం, అత్తగారంటే ఇంత పిసరు గౌరవమన్నా చూపించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, దురుసుగా మాట్లాడడం అన్నీ చూస్తూ తనలో తాను బాధపడేది. కానీ ఏనాడు కొడుకుతో ఒక్క మాట మాట్లాడలేకపోయింది. తనని లక్ష్య పెట్టకపోయినా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే అంతకంటే తనకేం కావాలి అని సరిపెట్టుకుంది ఇన్నాళ్ళు. కానీ ఆఖరికి అది కూడా అనుమానాస్పదంగా తయారైంది ఆవిడకి. సరోజ వచ్చిన దగ్గర నుంచి గీత ప్రవర్తన మరీ మితిమీరడం, కొడుకు ఎటూ ఏమనలేక మదనపడటం గుర్తించింది. కొడుకు భవిష్యత్తు తలుచుకొని ఆరాటపడింది. ఆవిడ ఎంతో సౌమ్యుడైన అతను గీత లాంటి అహంభావి అహంకారితో సుఖపడగలదన్నది అబద్ధం అని ఆవిడకి దృఢపడింది. కానీ ఇప్పుడేం చేయగలదు? 10 మంది ఎదుట నిశ్చితార్థం కూడా జరిగిపోయాక ఇప్పుడు వెనక్కు ఎలా తిరగడం, మాట ఎలా తప్పడం? ఆవిడ మనసులో బాధపడుతూనే ఉంది. కొడుకు చాలా అశాంతికి గురి అవుతున్నాడన్న విషయం ఆమె గుర్తించినా ఏ విధంగానూ ఓదార్చలేకపోయింది. ఈరోజు కొడుకు తనంతట తానుగా పైకి తేలగానే ఆవిడకి ఏమనాలో తోచలేదు. అమ్మా, ఏం చేద్దామమ్మా? ఆరాటంగా అడిగాడు. ఆవిడ నిట్టూర్చింది. చేయడానికి ఏముంది బాబు, అంతా నిశ్చయమయ్యాక ఇప్పుడే కారణంతో మనం వెనక్కి తిరగగలం. అయినా మాట ఇచ్చి తప్పడం మనకేం మర్యాద? ఇన్నాళ్ళు కాబోయే భార్య అని ఆమెతో షికార్లు తిరిగావు. ఇప్పుడు మనం కాదంటే ఆ పిల్ల భవిష్యత్తు ఏమిటి? సంవత్సరం తర్వాత కుదుర్చుకున్న సంబంధం తప్పిపోతే ఇంకా అమ్మాయికి పెళ్ళి అవుతుందా? నాన్నగారు కుదిర్చి నలుగురెదుట నిశ్చయించిన సంబంధం వద్దని మానుకుంటే ఆ పిల్ల జీవితం అటుంచి మన పరువు ప్రతిష్ట ఏమవుతాయో ఆలోచించు. కృష్ణమోహన్ ఒక్క క్షణం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా, అమ్మా, నా జీవితం కంటే పరువు ప్రతిష్టల విలువ ఎక్కువ కదా అమ్మా? సరస్వతమ్మ ఆ ప్రశ్నకి జవాబివ్వలేకపోయింది. కొడుకు సుఖం కంటే తల్లి కోరుకునేది ఏముంటుంది? కానీ ఈ పరిస్థితుల్లో ఏ కారణం చూసి ఆడిన మాట తప్పగలరు? చూడు కృష్ణ, గీత గారాభంగా పెరిగిన పిల్ల, ఈ కాలం పిల్ల. అత్తగారు అత్తింటి కాపురం పాత పద్ధతులు అంటే నచ్చనిది. ఆ అమ్మాయికి నచ్చనిది నేను కానీ నీవు కాదు. అంతగా ఆ అమ్మాయి నాతో సర్దుకోలేకపోతే నేనెక్కడికన్నా వేరే వెళ్ళి ఉంటాను. సరోజని తోడు తీసుకుని అప్పుడింకా ఆ అమ్మాయికి ఏ విషయంలో అభ్యంతరం ఉండదు కదా అమ్మా? కోపంగా అరిచాడు మోహన్. అమ్మా, గీత కోసం నిన్ను దూరం చేసుకుంటాననుకుంటున్నావా? ఆవిడ కోసం నీ ఇల్లు వదిలి నీవు వెళ్లాల్సిన గతి కలిగిస్తాననుకున్నావా? ఆవిడ గారి కోసం ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసి దిక్కులేని దానిలా నిన్నెక్కడికో పంపగలనని అనుకున్నావా? ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా? అది కాదు నాయనా, ఇంట్లో నేను సరోజ ఉండడం వల్ల కదా గీతకు చిరాకు కోపము. సరోజ ఎలాగూ వెళ్ళిపోతుంది, నేను లేకపోతే. అమ్మా, మరో మాట ఆ మాట అనొద్దు. ఈ సలహా చెప్పటానికి కాదు నిన్ను పిలిచింది. అమ్మా, నీవు ఒక మాట చెప్పు. గీతతో నేను సుఖపడగలనని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవా? తీవ్రంగా అడిగాడు. సరస్వతమ్మ నిట్టూర్చింది. ఏమిటో నాయనా, మంచికో చెడుకో ఆ పెళ్లి వెంటనే అయిపోతే ఈనాడు మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం లేకపోయేది. వెనక్కి తిరిగి చూసుకొని పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉండేది కాదు. నేనేం చెప్పను నాయనా, నీ అదృష్టం ఎలా ఉంటుందో. నా అదృష్టం మీద నాకు నమ్మకం పోయిందమ్మా. ఆ అదృష్టాన్ని మార్చుకోగలనేమోనన్న ఆశతో నిన్ను సలహా అడుగుతున్నాను. ఆశగా చూశాడు తల్లి వంక. లాభం లేదు కృష్ణ, ఆడిన మాట తప్పలేను బాబు. అంతకంటే కష్టమో సుఖమో భరిస్తాను. ఇంట్లో కోడలు నట్టింట మహాలక్ష్మిలా తిరుగుతుందని ఆశించాను. కానీ ఆ ఆశ అడియాశ అని స్పష్టపడిన మాట ఎలా తప్పను బాబు? చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బ్రతుకు ఎలా పాడు చేయమంటావు? నాయనా, అది నా వల్ల కాదు, ఆవేదనగా అంది. అంతేనా అమ్మా? నిరాశగా అన్నాడు మోహన్. కొడుకు మొహంలో గూడు కట్టుకున్న వేదన చూసి ఆవిడ చెలించింది. నిస్సహాయంగా
ఆమె మనసు గిలగిలలాడింది. నీకు తెలియదు కృష్ణ, నేనెంత బాధపడుతున్నానో. సరోజ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతుంటే అనుక్షణం గీత నా మనసులో మెదులుతుంది. సరోజ లాంటి అమ్మాయి కోడలు కావాలని కలలు కన్నాను, కానీ జరిగేది మరొకటి అని కళ్ళ ముందు కనిపిస్తుంటే నా కోసం కంటే నీ కోసం నేను పడే బాధ ఏమని చెప్పను. నీవు పడే బాధ నాకు అర్థం కాలేదనుకోకు బాబు. అయినా ఏం చెయ్యాలో అంతుబట్టక నా అసంతృప్తి ఆవేదన నాలోని దిగమింగుకుంటున్నాను ఇన్నాళ్ళు. సరోజ ప్రసక్తి తల్లి తనంతట తాను తీసుకురాగాని కృష్ణమోహన్ ఏదో చెప్పాలని ఆరాటపడ్డాడు. ఎలా చెప్పాలో తెలియక తడబడ్డాడు. ఈ ఉచ్చులో నుంచి తప్పించుకునే ఉపాయం కనబడక నిస్సహాయంగా గిలగిలలాడాడు. 4 వైపుల నుంచి బిగిసిన ఈ ఉచ్చు తన కంఠానికి ఉరిత్రాడుగా మారుతుందని తెలిసినా ఏం చేయలేని నిస్సహాయత అతనికి కోపాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ కోపం తల్లి మీద చూపాడు. సరే కానీ అమ్మా, నీ సుఖం కట్టే నీకు మాట పరువు ముఖ్యం అనుకుంటే ఇంక నేను చెప్పేదేమి ఉంది కాని అన్నాడు కసిగా. సరస్వతమ్మ దిక్కుతోచనట్లు కలవరపడింది. కృష్ణ, నీవు చెప్పగలిగితే చెప్పు బాబు. నా అంతట నేను చెప్పలేను బాబు. నీవనుకున్నట్టు నీ కోరిక తీరితే నాకంటే సంతోషించేవారు ఎవ్వరూ ఉండరు అని. అది తీరదని నాకు తెలుసు. ఏం చేస్తావో సాయంత్రం మీ మామగారు వచ్చినప్పుడు నీవే మాట్లాడు బాబు. ఇంతకంటే నేనేం చెప్పను. ఏ భగవంతుడో దిగివచ్చి నీకు సాయపడితే అంతకన్నా నాకు కావలసిందేం లేదు. ఆవిడ నెమ్మదిగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ బాధగా పక్క మీద వాలిపోయాడు. ఆ సాయంత్రం రంగారావు పురోహితుడిని వెంటబెట్టుకువచ్చి ముహూర్తం విషయం మాట్లాడుతుంటే తల్లి కొడుకులు ఇద్దరు మూగివారిలా గుటకలు మింగుతూ ఉండిపోయారు. ఇద్దరికిద్దరు ఏదో చెప్పాలని తాపత్రయపడి ఎలా చెప్పాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆఖరికి కృష్ణమోహన్ నోరు పిగల్చుకొని తొందరగా నాన్నగారి సంవత్సరీకాలు అయ్యి అవ్వకముందే ఎందుకు కొన్నాళ్ళు పోనీయండి అని అనగలిగాడు. ఇంకా తొందరేమిటోయ్, ఎప్పుడో 1 ఏడాది క్రితం అవ్వవలసిన పెళ్లి ఇన్నాళ్ళు తప్పక ఆగాల్సి వచ్చింది. ఆడపిల్లల వాళ్ళ మా తొందర నీకేం తెలుస్తుందిలే. ఇంకా ఈ ముహూర్తం తప్పదు, లేకపోతే మరో 2 నెలలు వరకు లేవు అన్నాడు ఆయన. అంతా స్థిరపరిచి ఇంకేం అనగలడు కృష్ణమోహన్. మరి 15 రోజులకే పెళ్లి తప్పించుకునే అవకాశం ఏదీ లేదు. ఆ మాట తలుచుకోగానే కృష్ణమోహన్ నీట మునిగిన వాడిలా దిగాలు పడిపోయాడు. సాయంత్రం సరోజ రాగానే సరస్వతమ్మ ముహూర్తం నిశ్చయించిన వార్త చెప్పింది. ఒక్క క్షణం సరోజ ఏదో పోగొట్టుకున్న దానిలా నీరస పడిపోయింది. అప్రయత్నంగా కృష్ణమోహన్ వంక చూసింది. ఆమె వంక చూస్తున్న అతనికి సరోజ చూపు గుండెలని కలుక్కుమని తాకింది. సరోజ గారు, ఇవాళ మీరు మా ఇంటికి రావాలి ఒకసారి. ఆఫీసులో లంచ్ బ్రేక్లో ప్రభాకర్ సరోజ దగ్గరికి వచ్చి అడిగాడు. ఏమిటి విశేషం? నవ్వుతూ అడిగింది సరోజ. విశేషం ఏం లేదనుకోండి. మా అక్క వచ్చింది, మిమ్మల్ని ఒకసారి చూస్తానంటుంది, తీసుకురమ్మంది. సాయంత్రం టీకి రండి అన్నాడు ప్రభాకర్. కాస్త సిగ్గుపడుతూ నవ్వుతూ సరోజ ఆశ్చర్యంగా చూసింది. నన్ను చూస్తారా? ఎందుకు అంది. ప్రభాకర్ కాస్త తడబడుతూ ఏం లేదు, మీ గురించి మా అక్కకి చెప్పాను, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను, ఒకసారి ఇంటికి తీసుకురా అంది. ఇవాళ సాయంత్రం తీసుకువస్తానన్నాను, మీరు తప్పకుండా రావాలి ప్లీజ్ అన్నాడు ప్రభాకర్. సరే అలాగే వెడదాం, దానిక ఇంతలా అడగాల అంది సరోజ. మామూలుగా ప్రభాకర్ అటు ఇటు చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని గొంతు తగ్గించి సరోజ గారు అన్నాడు సందేహిస్తూ. ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు, మీరేం అనుకోరు కదా అన్నాడు. ఏం అంత అనుకునేది అడుగుతారా ఏమిటి? చనువుగా నవ్వింది సరోజ. అడగండి, ఏమిటంత సందేహిస్తున్నారు? కుతూహలంగా అంది. సరోజ గారు, మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా అక్క పెళ్లి అని ప్రాణాలు తీస్తుంది రోజు. మీ అభిప్రాయం చెబితే అక్క మీతో మాట్లాడుతుంది. ప్రభాకర్ బిడేపడుతూనే చెప్పదలిచింది సూటిగా చెప్పాడు. సరోజ మొహం పాలిపోయింది. కలవరపడుతూ చూసింది. మీరు ఏదో అనబోయింది. ప్రభాకర్ ఆ మాట మరోలా అర్థం చేసుకున్నాడు. సరోజ గారు, నన్ను గురించి మీకు పూర్తిగా తెలుసు. గీత విషయంలో నా తప్పు మీరు క్షమించగలిగి
మీ అంగీకారం తేల్చితే అదృష్టవంతుడిని అనుకుంటాను. మీలాంటి సౌమ్యురాలు, సహృదయరాలు నా సహచారి అయితే ఇంకేం కావాలి? నాకు అనిపించింది మీతో పరిచయం అయిన ఈ కొద్ది రోజుల్లోనే సరోజ మనస్థితి గుర్తించడానికే ప్రభాకర్ చెప్పేస్తున్నాడు. ప్రభాకర్ గారు, సరోజ మధ్యలో అడ్డుపడింది. మీరెందుకు ఇలా అనుకున్నారు? ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదండి, మొహమాటంగా అంది సరోజ. ఇది వరకు లేకపోతేనేంలేండి. అలాంటి ఉద్దేశాలు మీరు మనసులో పెట్టుకొని మగవారితో స్నేహం కోరేవారు కాదని నాకు తెలుసు. అందుకే మీ పట్ల ఇంత ఆకర్షితుణ్ణి అయ్యాను. మా అక్కతో మీ గురించి చాలా చెప్పాను. అక్క కూడా సంతోషించింది. మిమ్మల్ని చూస్తానంది. మీకు అంగీకారం అయితే మీ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అంతా తనే మాట్లాడేస్తున్న ప్రభాకర్కి ఏం చెప్పాలో తెలియక తడబడింది సరోజ. అతనికి ఇలాంటి అభిప్రాయం ఎందుకొచ్చిందో కలలోనైనా తను ఈ విషయం ఆలోచించలేదు. ఆఫీసులో కొలీగ్గా ముందు పరిచయం, తరువాత గీత కనబడిన దగ్గర నుంచి ఇద్దరికీ పరిచయం స్నేహంగా మారింది. ఈ నెల 15 రోజుల నుంచి అతను చనువుగా మాట్లాడడం, అప్పుడప్పుడు కాఫీ తెప్పించి ఇయ్యడం, ఇద్దరూ కలిసి లంచ్ బ్రేక్లో సరదాగా కలిసి టిఫిన్ తినడం, అంతవరకే తను పరిచయం. తను చనువుగా మాట్లాడుతుంటే అతనేం అనుకున్నాడో తనకి తెలియదు. కానీ తను మాత్రం ఆఫీసులో కొలిగ్గా మించి ఇంకేం అనుకోలేదు. గీత సంగతి విన్నాక నిజం అంత స్పష్టంగా చెప్పిన అతని నిజాయితీని మెచ్చుకుంది. తనని మోసం చేసిన గీత జోలికి మళ్ళీ వెళ్లేనంత సహృదయత చూపిన అతని ఔన్నత్యాన్ని మనసులోనే అభినందించింది. అంతే, ఇద్దరి మధ్య ఉన్నది ఈ పరిచయాన్ని పరస్పర సహచర్యంగా మార్చుకోవాలన్న కోరిక అతనిలో పుట్టిందేమో. అందులో తప్పేం లేదు. గాని తనకు ఆ ఊహే లేదు. భావస్థానంలో ఇంత తొందరగా ఇంకొకరిని ఊహించను కూడా లేదు. తన మనసు అందుకు అంగీకరించదు. ఏమిటి ఆలోచిస్తున్నారు సరోజ గారు? ఆరాటంగా అడిగాడు ప్రభాకర్. ప్రభాకర్ గారు, నన్ను క్షమించండి. నా నుంచి ఇలాంటిది ఆశించకండి. ప్రభాకరం గారు, మనం స్నేహితులం, అంతకంటే ఇంకేం నన్ను అడక్కండి. ఇవ్వలేను, బరువుగా అంది సరోజ. ఆ మాటకి ప్రభాకరం మొహం పాలిపోయింది. కాసేపు సరోజ వంక చూసి నిట్టూర్చాడు. గీతతో నా సంబంధం గురించేనా మీకు అనంగీకారం? అడగలేక అడిగాడు. అది కాదు ప్రభాకరం గారు, నిజానికి ఆ విషయంలో మీ నిజాయితీని మెచ్చుకున్నాను. ఆ కారణం ఎంత మాత్రం కాదు, నమ్మకండి. మరి? ఆశ్చర్యంగా అడిగాడు. పోనీ కారణం ఏమిటో అయినా చెప్పండి, నా మనసు సరిపెట్టుకోగలనేమో. ఆ కారణం విని ప్రాధేయపూర్వకంగా అడిగినట్లున్నాడు ప్రభాకరం. కారణం చెబితే ప్రభాకరం అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. అర్థం చేసుకున్నాక తనని బలవంత పెట్టాడు. సరోజ అందుకే చెప్పదలిచింది బావ సంగతి. అతను చనిపోవడం, ఉద్యోగానికి రావడం, జ్వరపడి కృష్ణమోహన్ ఇంట్లో చేరడం, అతనికి భావపోలికలు, సరస్వతమ్మ కూతురిలా తను ఉండడం, వారు ఆదరించడం, గీత అయిష్టత అన్నీ టూకీగా చెప్పింది. ప్రభాకరం ఆశ్చర్యంగా విన్నాడు. మీ బంధువులంటే నిజమనుకున్నాను, ఆశ్చర్యంగా ఉంది. కృష్ణమోహన్ మీ బావగారిలా ఉండడం అన్నాడు. నిజంగా వారిద్దరి సహృదయతకి, వారు నా పట్ల చూపే ఔదార్యానికి ఎలా బదులు తీర్చుకోగలనో తెలియదు. వెళ్ళిపోతానన్నా వెళ్ళనీయడం లేదు. నా వల్ల ఆయన ఎంతో అశాంతికి గురి అవుతున్నా నన్ను వదలడం లేదు. ఇది ఏనాటి అనుబంధమో అర్థం కావటం లేదు. అయితే గీతకి మీరు ఉండడం ఇష్టం లేదన్నమాట. మిమ్మల్ని ఇన్ని రకాలుగా ఆమె అనుమానిస్తున్నా మీరు తలుచుకుంటే గీత పొగరు అణచగలిగి ఊరుకుంటున్నారు. మీ అతి మంచితనానికి, అమాయకత్వానికి చూసి జాలిపడాలో అభినందించాలో అర్థం కావడం లేదు సరోజ గారు. దయదలిచి ఆశ్రయమిచ్చారని వారి స్వవిషయాలలో కలుగజేసుకునే హక్కు నాకేముంది ప్రభాకరం గారు? గీత విషయం నేను చెప్పడం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదు. ఆయన మీద నాకున్న గౌరవం చేతులారా పాడు చేసుకోవడం అవదు. నేరాలు చెప్పానని అనుకుంటే ఇంకా ఆ ఇంట్లో తలెత్తుకు ఎలా తిరగగలను? ప్రభాకరం నిట్టూర్చాడు. సరోజ వంక చూస్తూ ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకండి. నిజం చెప్పండి. కృష్ణమోహన్ గారిలో మీ భావని చూస్తున్నారు కదూ? అందుకే కాదు నా కోరిక తిరస్కరించారు? అతనంత సూటిగా అడిగేసరికి సరోజ తడబడిపోయింది. సిగ్గుతో మొహం ఎర్రబడింది.
తలదించుకుని గాబరాగా, అబ్బే అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఎక్కడా నేనెక్కడా? అంతా అత్యాశ నాకు లేదు. ఆమె ముఖం గమనించుతూ నవ్వాడు ప్రభాకరం. అర్థం అయింది లేండి. అంతస్తులు తాహతులు గురించి మీరు ఆలోచిస్తారు, కానీ మీ మనస్సు మీ మాట వింటుందా? వినదని నాకు తెలుసు సరోజ గారు. మీ బావలాంటి మనిషి కనిపించి ఆ మనిషి మరొకరి సొత్తు అని చూస్తుంటే మీకేం బాధగా లేదు? సరోజ ఆ ప్రసక్తిని సిగ్గుపడింది. మీరేమిటి మాట్లాడుతున్నారు? నాకు అలాంటి ఉద్దేశాలు ఉన్నాయని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు అబద్ధం ఆడినా మీ మొహం అబద్ధం ఆడదులేండి. సర్లేండి, కారణం ఏదైతేనే నేను దురదృష్టవంతుణ్ణి. పోని ఈ కారణంగా మన స్నేహం పాడు చేసుకోవద్దు. ఈ విషయం మర్చిపోండి మనస్ఫూర్తిగా అన్నాడు. అతని సహృదయతకి సరోజ మనస్సు అర్థమయ్యింది. కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ఎంత మంచి మనసు! ఇలాంటి వ్యక్తిగా గీత కాలదన్నుకుంది. డబ్బు మహిమ. సరోజ లేనింటి పిల్ల. తనకి ఆమెకి పొత్తు కుదురుతుందని ఇన్నాళ్ళు లేమి కారణంగా పెళ్లి కాకుండా ఉండిపోయిన ఆమె ఈ అవకాశం తను ఇచ్చినందుకు సంతోషంగా అంగీకరిస్తుందని, కృతజ్ఞతతో తనని మనసులోనే మెచ్చుకుంటుందని ప్రభాకరం ఆశించాడు. ఆ నిబ్బరంతోనే అక్కగారికి తన మనసులో మాట చెప్పాడు. సరోజ జవాబు విని హతాశుడైన ఆ నిరాశని పైకి కనపరచలేదు. సరోజ లాంటి సౌమ్యురాలితో తన జీవితం హాయిగా గడిచిపోతుందనుకున్నాడు. ఆ కోరిక తీరే అవకాశం లేదని తెలియగానే కృంగిపోయింది అతని మనస్సు. కానీ పైకి నవ్వుతూనే మాట్లాడాడు. సాయంత్రం ఆఫీస్ కాగానే నేను తీసుకువెడతాను, మా ఇంటికి వెళ్ళిపోకండి. ప్రభాకరం లంచ్ బ్రేక్ టైం అవగానే తన సీటుకు వెళ్ళబోతూ అన్నాడు. రమ్మంటారా ఇంకా? సరోజ కాస్త బిడియంగా అంది. దీనికి దానికి ఏం సంబంధం? సరదాగా మా ఇంట్లో టీ తీసుకునేందుకు రావడానికేం? మా అక్క మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. రేపు మళ్ళీ వెళ్ళిపోతుంది. సరే అయితే తప్పకుండా వస్తాను. ఆవిడ ఏ ఊర్లో ఉంటుంటారు? మా అక్క నర్సు పని చేస్తుంది ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో, విశాఖపట్నంలో. చిన్నప్పుడే నాకు అమ్మా నాన్న పోయారు. అక్కయ్యే అష్టకష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసి చదివించింది. మా బావ కూడా సహృదయుడు అవ్వడం వల్ల ఏదో ఒక డిగ్రీ వరకు చదువుకోగలిగాను. ఇంకా వారికి బరువు కాకుండా ఉద్యోగం చూసుకున్నాను. నన్ను ఇంటివాడిని చేస్తే తన బాధ్యత తీరిపోతుందని అక్క ఆరాటం. ప్రభాకరం చెప్పుకొచ్చాడు. సాయంత్రం ప్రభాకరం ఇంట్లో పలహారం చేసి ప్రభాకరం అతని అక్క సుగుణ బలవంత పెడితే సరోజ వారిద్దరితో కలిసి సినిమాకి వెళ్ళింది. సుగుణ సరోజని చూసి చాలా సంబరపడి మెచ్చుకుంది. ముగ్గురు కలిసి నడిచి సినిమాకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ సినిమా ఎంజాయ్ చేశారు. ఇంటర్వెల్లో లైట్లు గప్పున వెలిగాయి. ముందు వరుసలో కూర్చున్న గీతని, ఆమె తల్లిదండ్రులని చూసి ఉలిక్కిపడింది సరోజ. అదే సమయంలో ప్రభాకరం చూశాడు. వీళ్ల గొంతులు విని గీత వెనక్కి తిరిగి చూసి గతుక్కుమంది. వెనక్కి తిరిగిన గీతని, ఆమె పక్కన కూర్చున్న తల్లిదండ్రులని సుగుణ చూసి చటుక్కున ఏదో గుర్తు వచ్చి సంతోషంగా ముందుకు వంగి గీత భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా, ఏమ్మా మీరు ఈ ఊర్లో ఉంటున్నారా? మర్చిపోయావా? గుర్తులేనా? అంటూ పలకరించింది. గీత మొహం వెలవెలపోయింది. వెనక్కు తిరిగిన రంగారావు అన్నపూర్ణల మొహం పాలిపోయింది. ప్రభాకరం సరోజని సుగుణని చూస్తూ ఒక్క క్షణం అచేతనులయ్యారు. ఏమండి అలా చూస్తున్నారు? మర్చిపోయారా? అప్పుడే మా నర్సింగ్ హోంలో మీరెవరు? రంగారావు గాబరాగా అన్నాడు. ఆయన నుదురంతా చెమట పట్టింది. అదేమిటండి, నేను నర్సు సుగుణని. మా కమలాదేవి నర్సింగ్ హోంలో మీ అమ్మాయికి సుగుణ ఏదో చెప్పబోయేంతలో రంగారావు, క్షమించాలి, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నేను, తుంచేసినట్లు అని ఆయన మొహం తిప్పేసుకున్నాడు. ఆ తిరస్కారానికి సుగుణ మొహం చిన్నబోయింది. సరోజ ప్రభాకరం తెల్లబోతూ మొహాలు చూసుకున్నారు. అంతలో లైట్లు ఆరిపోయాయి. సినిమా మొదలయ్యింది. లైట్లు ఆరగానే గీత, రంగారావు భార్య ముగ్గురు లేచి బయటికి వెళ్ళిపోయారు. అది చూసి సరోజ, ప్రభాకరం మరింత ఆశ్చర్యపోయారు. అక్క, నీకు వాళ్ళు తెలుసా? నెమ్మదిగా అడిగాడు ప్రభాకరం. తెలుసురా, వాళ్ళ అమ్మాయికి మా నర్సింగ్ హోంలో పురుడు పోశాను. ఇంతలో ఎలా మర్చిపోయారు? నన్ను నేనెవరో తెలియదన్నారు నొచ్చుకుంటూ అంది. ప్రభాకరం ఆ మాట విని చకితుడైపోయాడు. సరోజ దిగ్భ్రాంతితో చూసింది. ఎవరు? ఆ అమ్మాయికా? నీవు పురుడు పోశావు? నమ్మలేనట్టు అడిగాడు. అవునురా, పురుడు పోశాను.
కొడుకు పుట్టాడు, బాగా డబ్బున్న వాళ్ళు. నాకు మా డాక్టర్కి బాగా ఫీజు ముట్టజెప్పారు. అల్లుడు ఫారిన్లో ఉన్నాడట. ఇప్పుడు ఈ ఊరు వచ్చినట్లున్నారు. సరోజ ప్రభాకరం మొహంలోకి చూసింది. ఆ కొద్దిపాటి వెలుగులోనే అతని మొహం నల్లగా మారడం గమనించింది. అక్క, ఆ పిల్లాడు ఏమడగాలో తెలియలేదు ప్రభాకరంకి. పాపం 4 రోజుల తర్వాత పోయాడురా. పండులా ఉండేవాడు. ఎలా పోయాడో నాకు ఆశ్చర్యం. నర్సింగ్ హోంలో ఉన్న 3 రోజులు నిక్షేపంలా ఉన్నాడు. 3వ రోజు ఇంటికి తీసుకెళ్లారు. 4వ రోజు పోయాడట హఠాత్తుగా. సరోజ, ప్రభాకరం అర్థవంతంగా చూసుకున్నారు. వీళ్ల మాటలు విని అందరూ చిరాగ్గా తలలు తిప్పి చూశారు. దాంతో అప్పటికి ఇంకేం మాట్లాడలేదు ఎవరు. ఆ తరువాత ప్రభాకరం ఇంకా సినిమా చూడలేకపోయాడు. అతని మనసంతా అల్లకల్లోలమయ్యింది. సరోజ కూడా ఆ మాట విని ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. తనకెందుకు అని ఎంత మనసు సరిపెట్టుకుందామన్నా ఆమె మనసంతా పాడయింది. సాయంత్రం ప్రభాకరం ఇంటికి వెళ్ళి కాసేపు సరదాగా కబుర్లు చెప్పి వచ్చేద్దామనుకున్న సరోజ ప్రభాకరం బలవంతం మీద వాళ్లతో సినిమాకి బయలుదేరక తప్పలేదు. ఇలా సినిమాకు రావటం, అటు గీత వాళ్ళు రావటం, ప్రభాకరం అక్కే గీతకి కాన్పు చేయడం, పచ్చి నిజం బయటపడడం అంతా ఏదో సినిమాలా ఉందనిపించింది. ఈ సినిమాకి రాకపోయినా బాగుండేదేమో. ఇలాంటి నిజాన్ని దాచుకోవడం కృష్ణమోహన్కి అపకారం చేస్తున్నట్లా, ఉపకారం చేస్తున్నట్లా? ఎవరి ఆలోచనలో వారుండగానే సినిమా పూర్తయింది. ముగ్గురు నడవసాగారు. అక్క, ఆ అమ్మాయికి ఎన్నాళ్ల క్రితం కాన్పయింది? సుగుణ ఒక్క క్షణం ఆలోచించి, ఎంతరా, మహా అయితే 2 ఏళ్ళు అయిందేమో. అందుకే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత తొందరగా నన్నెలా మర్చిపోయారో. గుర్తు అన్నా రాలేదు. పైగా నేనెవరో తెలియదంటున్నారు. నొచ్చుకుంది. గుర్తు రాకపోవడం కాదక్కా, నీవెవరో తెలియక కాదు. నీవెవరో గుర్తు తెచ్చుకోవడం వాళ్ళకిష్టం లేదు. నీవు వారిని గుర్తించడం అంతకన్నా ఇష్టం లేదు. గుర్తిస్తే వాళ్ళ మాటలన్నీ అబద్ధాలని తెలుస్తాయని తెలియనట్టు నటించారు కసిగా అన్నాడు ప్రభాకరం. అదేమిటిరా, వాళ్ళు తెలుసా నీకు? అంది సుగుణ. తెలుసా ఏమిటి? ఎలా తెలుసురా? అబద్ధాలేమిటి? విస్తుబోతూ అంది సుగుణ. తెలుసు, బాగా తెలుసు హేళనగా అన్నాడు ప్రభాకరం గారు. సరోజ హెచ్చరికగా వారించింది. సరోజ గారు, విన్నారా వాళ్ళెంతకు తెగించారో? అర్థమైందా? బిడ్డని కని తల్లి అయిన గీతని కన్యగా కృష్ణమోహన్ గారితో పెళ్లికి సిద్ధపరిచారంటే ఇంకా మాట్లాడకుండా ఊరుకోమంటారా? ఆ బిడ్డని ఎక్కడో ఏ అనాథ శరణాలయంలోనో పారేశారో లేదా పీక నొక్కి చంపేశారో అని అతని గొంతు వణికింది. ప్రభా, ఏమిటిరా నీవంటున్నది? ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు. అల్లుడు అమెరికాలో ఉన్నాడన్నారు. మంగళసూత్రాలు వేసుకుంది కూడాను. మంగళసూత్రాలకి ఏముందక్కయ్యా? బజార్లో దొరకనిది కాదు కదా హేళనగా అన్నాడు ప్రభాకరం. అవి కొనడానికి డబ్బు లేని వాళ్ళు కాదు. నిజంగారా? అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం. అందుకే కాబోలు పిల్లాడు పుడితే సంతోషించిన చిహ్నాలు కనబడలేదు. డాక్టర్ గారు ఉంచమన్నా 3వ రోజే తీసుకెళ్లి పోయారు. నిక్షేపంలో ఉన్న ఆ బాబు చచ్చిపోయాడంటే మేము ఆశ్చర్యపోయాం. కనీసం బాబుకి ఒంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ని పిలవనందుకు ఎంతో ఇదయ్యాం. హఠాత్తుగా గుడ్లు తేలేశాడంటే నిజమే అనుకున్నాం. అసలు వాళ్ల వరుస ముందు నుంచి అనుమానంగానే ఉందిరా. ఈ సంగతి విన్నాక అంతా అర్థమైంది. ఆ అమ్మాయి వాళ్ళు నీకెలా తెలుసురా? తెలుసులే. ఇదిగో సరోజ ఉంటున్నా. ఆ డాక్టర్ గారికి ఈ అమ్మాయికి వచ్చే నెలలో పెళ్లి. నిజం అంటే ముందు ఏదో కాలుజారిన ఫలితం అన్నమాట. గుట్టుచప్పుడు కాకుండా కాన్పు చేసి ఆ పిల్లాడిని వదిలించుకొని పెళ్లి చేస్తున్నారన్నమాట. అసలు ముందంతా గర్భస్రావానికి ప్రయత్నించే ఉంటారు. అది జరగకపోగానే ఏదో ఊరు వచ్చి ఆ కాలం గడిపారన్నమాట. అందుకే ఇంట్లో సామానంతా ధనవంతులైన పనివాళ్ళు కనిపించేవారు కాదు. సుగుణ ఆశ్చర్యంగా చెప్పుకుపోతుంది. ప్రభాకరం గుండెలు మండిపోతున్నాయి. అన్నింటికన్నా అలా ఆ పిల్లాడిని ఎక్కడ పారేశారో, ఏం చేశారో అన్నది తలుచుకుంటే అతని గుండెలెవరో మెలిపెట్టినట్లు బాధపడసాగాడు. అందుకే వాళ్ళు అలా గాబరాపడి పరిగెత్తారన్నమాట. పాపం ఆడపిల్ల కలవాళ్ళు ఏం చేస్తారు మరి? సుగుణ నిట్టూర్చి అంది. ఆ కర్మ. అవును, ఎలాగో అలాగా
కూతురు మచ్చ తుడిచేద్దామని, తిరిగి కూతురు జీవితం పచ్చగా ఉండాలని తల్లిదండ్రుల ఆరాటపడడంలో తప్పు లేదు. సరోజ గారు, మీరు అలాగే అంటారా? గీత చేసింది తప్పు లేదని సమర్థిస్తున్నారా? అయితే నీతి నియమాలకి విలువ ఏమీ లేదా? ప్రభాకరం అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె చేసింది తప్పు కాదని నేను అనడం లేదు. ఆ స్థితిలో ఏ తల్లిదండ్రులున్నా అలానే ప్రవర్తిస్తారు అంటున్నాను ప్రభాకరం గారు. కానీ ఆ పసిబిడ్డని అలా ఎక్కడో పారేయడం, అది కూడా సమర్థిస్తారా? అతని గొంతు పలికింది. అక్రమ సంతానాన్ని తన బిడ్డగా ఏ తల్లి చెప్పుకొని ఈ సమాజంలో బ్రతకగలదు? ప్రభాకరం గారు, మీరు ఆకాశంలో వాస్తవానికి గమనించడం లేదు. గీతే కాదు, మరో సీత అయినా చేసేది అంతే. సరోజ మాటలని సుగుణ కూడా సమర్థించింది. అవునురా, ఆడపిల్ల బతుకు అరిటాకు లాంటిది. ఎవరో మోసం చేసిపోయిన పాప ఫలాన్ని ఏ మొహం పెట్టుకు లోకానికి చూపగలదు? ఎంత చదివినా ఎంత చూస్తున్నా ఈ ఆడపిల్లలు ఇలా మగాడి చేతుల్లో మోసపోవడం మామూలు కథే అవుతుంది. ఏ నీచుడో చేసిన మోసానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అక్కయ్య ఆవేశంగా ఏదో చెప్పబోయాడు, కానీ చెప్పలేకపోయాడు. మాట్లాడుకుంటుండగానే ఇల్లు చేరారు. భోజనం చేసి వెళ్దువుగాని సరోజ, అభిమానంగా అంది సుగుణ. వద్దండి, ఇప్పటికే ఆలస్యం అయింది. ఇంట్లో చెప్పి రాలేదు. వాళ్ళు నా కోసం గాబరా పడతారు. నే వెళ్తానండి. ఇంకా ప్రభాకరం గారు రిక్షా చూసి పెట్టండి అంది సరోజ. ఒక్కర్తివే వెళ్ళొద్దు, ప్రభాకరం సైకిల్ మీద దిగబెడతాడు అంది సుగుణ. సరోజ పర్వాలేదన్నా వినకుండా ప్రభాకరం సైకిల్ మీద సరోజ రిక్షాతో నడిచి ఇంటికి చేర్చాడు. గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళింది సరోజ. చెప్పకుండా వెళ్ళినందుకు సరస్వతమ్మ, కృష్ణమోహన్ ఏమనుకుంటున్నారోనని బిడియపడింది సరోజ. సరోజ రావడం, కృష్ణమోహన్ మేడ మీద నుంచి చూస్తున్నాడన్న సంగతి ఆమెకి తెలియదు. సావిట్లో కూర్చొని చదువుకుంటున్న సరస్వతమ్మ సరోజను చూసి, సరోజ, ఏమిటమ్మా చెప్పకుండా చెయ్యకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇంకా రాలేదని ఎంత గాబరా పడ్డానో. ఆఖరికి గీత వచ్చి నిన్ను సినిమాలో చూశాననే వరకు మా ఆరాటం తగ్గలేదు. ఫోనన్నా చేయకపోయావా అమ్మా? గీత చెప్పారా? ఆశ్చర్యంగా అంది సరోజ. 8 గంటల వేళ వచ్చింది. తరువాత అబ్బాయి చెప్పాడు, నీవెవరో స్నేహితులతో వెళ్ళావని. ఫోన్ చేద్దామనుకున్నానండి. సినిమాలో ఆఫీస్ రూమ్ మూసేసి ఉంది. చుట్టుపక్కల ఫోన్ లేదు. ఎంత రానన్నా బలవంత పెట్టి తీసుకెళ్లారు బిడియంగా అంది సరోజ. తరువాత కథ